Hi, this is Sai Prasad. Welcome to my channel. Today, you are going to be explained one of the most important topics in English grammar. ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చేశాను. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ టాపిక్ పేరు వినంగానే మీకు చాలా గుర్తొస్తూ ఉంటాయి. సార్ మేము స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్లోను ఈ టాపిక్స్ని చాలా సార్లు విన్నాం, దీంట్లో మేము చాలా ఎక్సలెంట్ అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అవునా? అలా అయితే గనక మీకు ఒక క్వశ్చన్ అడగమంటారా? వాట్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? ఓకే, మీ సమాధానాన్ని మీ మైండ్లోనే ఉంచుకోండి. ఇంకొక క్వశ్చన్, ఆన్ వాట్ బేసిస్ ఈ స్పీచ్ డివైడెడ్ ఇంటూ? అంటే దేన్ని బేస్ చేసుకొని స్పీచ్ని డివైడ్ చేశారు? ఆలోచించండి. ఓకే, మీ సమాధానాలని నేను ఇవ్వబోయే సమాధానాలతో కంపేర్ చేసుకోండి. According to the functioning or working of the words in the given context or situation, all English words are divided into 8 parts. అంటే వర్డ్స్, పదాలు ఒకానొక సందర్భంలో అవి పనిచేసే విధానాన్ని బట్టి ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటినీ 8 పార్ట్స్గా డివైడ్ చేశారు. అదెలా సార్? అది పనిచేస్తుందా? ఎలా పనిచేస్తాయి? ఓకే, మీకు ఈ డౌట్స్ వచ్చి ఉంటాయి. మీ డౌట్స్ అన్నిటినీ ఎగ్జాంపుల్స్తో క్లియర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ టు యూ. సపోజ్ an organ is used for listening or hearing something, that is noise or words or sounds. అంటే ఏదైనా ఒక అవయవాన్ని ఉపయోగించి వింటం కానీ చేస్తే, వింటం అంటే ఏదైనా ఒక శబ్దాన్ని కానీ పదాలను కానీ వినడానికి ఒక అవయవాన్ని ఉపయోగిస్తే ఆ అవయవాన్ని ఏమని పిలుస్తారు చెప్పండి? ఎస్, ఇయర్, చెవి. ఎలా చెప్పారు? అది పనిచేసే విధానాన్ని బట్టి ఆ అవయవాన్ని గుర్తించారు. అవునా? ఎస్. అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు. సపోజ్ an organ is used for looking or watching or seeing something, that is a book or house or movie etc. అంటే ఏదైనా ఒక అవయవాన్ని ఉపయోగించి చూడటం కానీ జరిగితే, అంటే ఏదైనా ఒక అవయవాన్ని చూడడానికి ఉపయోగిస్తే ఆ అవయవాన్ని ఏమని పిలుస్తారు చెప్పండి? అంటే బుక్ చూడొచ్చు, లేదా హౌస్ చూడొచ్చు, లేదా ఒక మూవీని చూడొచ్చు. ఆ చూడడానికి ఉపయోగించిన అవయవాన్ని ఏమని పిలుస్తారు? ఎస్, కరెక్ట్, ఐస్, కళ్ళు. ఎలా చెప్పారు? అకార్డింగ్ టు ద ఫంక్షనింగ్ ఆర్ వర్కింగ్, అది పనిచేసే విధానాన్ని బేస్ చేసుకొని చెప్పారు. అవునా? ఓకే, another example for you. Suppose an organ is used for walking or running. ఏదైనా
ఒక అవయవాన్ని పరిగెత్తడానికి కానీ లేదా నడవడానికి కానీ ఉపయోగిస్తే ఆ అవయవాన్ని ఏమని పిలుస్తారు? ఎస్, లెగ్స్. ఎలా చెప్పారు? ఆ, అది పనిచేసే విధానాన్ని బట్టి చెప్పారు. అవునా? వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలు సార్, ఈ ఎగ్జాంపుల్స్ మాకు, అసలు కంటెంట్లోకి రండి అని. మీకు ఇంకొంచెం బాగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. సరేనా? వన్ మోర్ ఎగ్జాంపుల్ టు యూ. సపోజ్ an organ is used for speaking or eating. అంటే తినడానికి కానీ లేదా మాట్లాడడానికి కానీ ఒక అవయవాన్ని ఉపయోగిస్తే ఆ అవయవాన్ని ఏమని పిలుస్తారు? ఎస్, మౌత్. ఎలా చెప్పారు? అది పని చేసే విధానాన్ని బట్టి చెప్పారు. అవునా? బేస్డ్ ఆన్ ఇట్స్ ఫంక్షనింగ్. ఎస్. లాస్ట్ ఎగ్జాంపుల్ టు యూ. సపోజ్ an organ is used for smelling or breathing. ఏదైనా ఒక అవయవాన్ని శ్వాస పీల్చడానికి లేదా వాసన చూడడానికి వాడితే ఆ అవయవాన్ని ఏమని పిలుస్తారు? ఎస్, నోస్, ముక్కు. ఎలా చెప్పారు? అది పనిచేసే విధానాన్ని బట్టి, బేస్డ్ ఆన్ ఇట్స్ వర్కింగ్ ఆర్ ఫంక్షనింగ్. ఎస్. అదేవిధంగా according to the functioning or working of the words in the given context or situation, all English words are divided into 8 parts. ఒక అవయవం ఏ విధంగా పనిచేసిందో దాన్ని బట్టి దాని పేరు నిర్ణయించారు. అదేవిధంగా వర్డ్స్ ఒకానొక సిచ్యువేషన్లో అవి పనిచేసిన విధానాన్ని బట్టి 8 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ టాపిక్, ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్. ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. If you like this video, please press like symbol and share this video. Thank you for watching this video. Please subscribe my channel and press the bell icon for latest updates.